ఎన్నికల పోలింగ్కు సమయం దగ్గర పడుతున్న కొద్దీ నెల్లూరు సిటీ అసెంబ్లీ నియోజకవర్గంలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. తమ పాలనలో జరిగిన అభివృద్ధిని టీడీపీ ప్రజల్లోకి తీసుకువెళ్తోంది. కానీ చెప్పుకోవడానికి ఏమీ లేక వైసీపీ చతికిల పడిందనే ప్రచారం జరుగుతోంది. ధ్వంసమైన రోడ్లు, అస్తవ్యస్త డ్రైనేజీ వ్యవస్థ, అరకొర మంచినీటి సరఫరా వంటి అంశాలపై ఫ్యాన్ పార్టీ అభ్యర్థిని నెల్లూరు వాసులు నిలదీస్తున్నారు. దీంతో సింహపురి ఓటర్లలో మార్పు వచ్చిందనే ప్రచారం జరుగుతోంది. 2019లో వైసీపీని గెలిపించి తప్పు చేశామనే భావం వారిలో నెలకొందా? అది ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిపై ప్రభావం చూపనుందా? తెలుగుదేశం తరపున పోటీ చేస్తున్న నేత గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు? ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులు ఎవరు? నెల్లూరు సిటీ అసెంబ్లీ నియోజకవర్గంలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. మాజీ మంత్రి నారాయణ టీడీపీ అభ్యర్థిగా బరిలో దిగారు. వైసీపీ నుంచి ఖలీల్ అహ్మద్ పోటీ చేస్తున్నారు. ఫ్యాన్ పార్టీ అభ్యర్థి జగన్ సంక్షేమ పథకాలను నమ్ముకుంటే, తెలుగుదేశం నేత గతంలో చేసిన అభివృద్ధిపై ఆశలు పెట్టుకున్నారు. నారాయణ మంత్రిగా ఉన్నప్పుడు ఈ నగరాన్ని బాగా అభివృద్ధి చేశారని చెబుతారు. కానీ గత ఎన్నికల్లో ఫ్యాన్ పార్టీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ చేతిలో ఓడిపోయారు. అయినా నియోజకవర్గ ప్రజలను అంటిపెట్టుకునున్నారు. అనిల్ మంత్రిగా పనిచేసినా అభివృద్ధి చేయకపోవడంతో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఏర్పడింది. దీంతో ఈ నేతను నెల్లూరు సిటీ నుంచి నర్సరావుపేట లోక్సభ స్థానానికి బదిలీ చేసింది ఫ్యాన్ పార్టీ నాయకత్వం. ఖలీల్ అహ్మద్ కు సీట్ ఇచ్చినా టీడీపీ అభ్యర్థి దూకుడును తట్టుకోలేకపోతున్నారని చెబుతున్నారు. సైకిల్ పార్టీ ప్రచారం ముందు ఫ్యాన్ పార్టీ వెలవెలబోతోందని అంటున్నారు. ఎన్నికల ప్రచారంలో నారాయణ ఎక్కువగా తాను మంత్రిగా ఉన్నప్పుడు చేసిన అభివృద్ధిని ప్రస్తావిస్తున్నారు. వైసీపీ అభ్యర్థి ఖలీల్ అహ్మద్ కు చెప్పుకోవడానికి ఏమీ లేదని సొంత పార్టీ కార్యకర్తలే చెబుతున్నారు. ధ్వంసమైన రోడ్లు, పొంగుతున్న డ్రైనేజ్, అరకొర మంచినీటి సరఫరా వంటి అంశాలను ప్రజలు ప్రస్తావించడం ఫ్యాన్ పార్టీ అభ్యర్థికి మైనస్ గా భావిస్తున్నారు. టీడీపీ హయాంలో 5,263 కోట్లతో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. వాటిలో కొన్ని పూర్తయ్యాయి, మరికొన్ని మధ్యలో ఉన్నాయి. కానీ వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత మిగిలిన పనులన్నీ మూలన పడ్డాయి. భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ, ఇంటింటికి రక్షిత మంచినీటి సరఫరా పథకాల పనులు అప్పట్లోనే 90% పూర్తయ్యాయి. కానీ మిగిలిన 10% వైసీపీ పాలనలో అటకెక్కాయి. టీడీపీ హయాంలో నగరంలో 43,000 టిడ్కో ఇళ్ల నిర్మాణం చేపట్టారు. అయితే వాటన్నింటికీ వైసీపీ రంగులు పులిమి పక్కన పెట్టేశారు. పూర్తయిన 5,000 ఇళ్లను కూడా లబ్ధిదారులకు ఇవ్వలేదు. ఇక్కడకు సమీపంలో 9 అంకణాల స్థలంలో పిచ్చుగోళ్లను తలపించేలా నాసి రకం ఇళ్లు నిర్మించారు. పోని వాటినైనా ఇచ్చారా అంటే అది లేదు. మొత్తంగా ఒక్కరంటే ఒక్కరికి ఇల్లు ఇవ్వలేదు. ఇచ్చిన వాటిలో నివాసం ఉండే పరిస్థితి లేదు. ఇటీవల లబ్ధిదారులు తమ ఇళ్ల పట్టాలని బహిరంగంగా చించేశారు అంటేనే వైసీపీ ప్రభుత్వంపై వారెంత ఆగ్రహంగా ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. నెల్లూరు నెక్లెస్ రోడ్డు పనుల్లో అక్రమాలు జరిగాయని ఆరోపించిన ఫ్యాన్ పార్టీ నేతలు వాటిలోని నిజ నిజాలను నిగ్గు తేల్చలేకపోయారు. నెల్లూరులో ఏసీ సిటీ బస్ స్టాప్స్ ను నారాయణ ఏర్పాటు చేయిస్తే వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ మెషిన్లు దొంగల పాలయ్యాయి. వాకింగ్ ట్రాక్స్, వ్యాయామ పరికరాలతో టీడీపీ ప్రభుత్వం పార్కులను అభివృద్ధి చేస్తే వైసీపీ సర్కారు వాటిని ప్రారంభించకుండా పాడుబెట్టిందనే విమర్శలున్నాయి. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ జాబితా కొండవీటి చాంతాడంతుంటుంది. టీడీపీ హయాంలో జరిగిన అభివృద్ధి ఫలాలు ప్రజలకు అందితే నారాయణతో పాటు సైకిల్ పార్టీకి పేరొస్తుంది అనే ఉద్దేశంతో వైసీపీ పాలకులు నగరంలో విధ్వంసం సృష్టించారనే ఆరోపణలున్నాయి. నెల్లూరు లోక్సభ స్థానం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న విజయసాయిరెడ్డితో పాటు సిటీ అసెంబ్లీ సీటు నుంచి బరిలో ఉన్న ఖలీల్ అహ్మద్ ఇస్తున్న హామీలను ప్రజలు నమ్మడం లేదనే ప్రచారం జరుగుతోంది.
మరోవైపు నారాయణ కుటుంబ సభ్యులందరూ ఎన్నికల కథన రంగంలోకి దిగి ప్రచారం చేస్తున్నారు. ఈ నేత సతీమణి రమాదేవి, కుమార్తెలు డాక్టర్ సింధు, శరణి ఇంటింటా ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రజల నుంచి మంచి స్పందన వస్తోంది. గత ఎన్నికల్లో వైసీపీకి ఓట్లు వేసి పెద్ద తప్పు చేశామనే పశ్చాత్తాప భావం ఓటర్లలో కనిపిస్తోంది. ఈసారి ఆ పొరపాటు చేయమని బహిరంగంగానే చెబుతున్నారు. తమ ఓట్లన్నీ టీడీపీకేనని ఎక్కువ మంది ప్రజలు అంటున్నారు. ప్రస్తుతం నెల్లూరు సిటీలో వార్ వన్ సైడే అని ఇక్కడున్న పరిస్థితులు, జరుగుతున్న పరిణామాలు స్పష్టం చేస్తున్నాయనే ప్రచారం జరుగుతోంది. టీడీపీ, వైసీపీ అభ్యర్థుల గెలుపు, ఓటమిపై సాధారణంగా బెట్టింగులు సాగుతూ ఉంటాయి. కానీ ప్రస్తుతం టీడీపీ అభ్యర్థి నారాయణకొచ్చే మెజారిటీపై పెద్ద ఎత్తున పందాలు జరుగుతున్నాయి. 20,000 ఓట్ల మెజారిటీ అని ఒకరంటే 30,000 ఆధిక్యం వస్తుందని మరొకరంటున్నారు. 80% పోలింగ్ జరిగితే 50,000 మెజారిటీ ఖాయమనే చర్చ జరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రస్తుత ఎన్నికల్లో నెల్లూరు నగర ప్రజలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి మరి.